హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు మీరు పొరపాటున ఈ 5 ప్రదేశాలకు వెళ్తే మీ జీవితం నాశనం అవుతుంది. కటిక పేదరికం అనుభవిస్తారు. ఈ ప్రపంచంలో వృశ్చిక రాశి వారు ఎక్కడున్నా మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. ఈ 5 ప్రదేశాలకు వెళ్ళటం వలన మీ జీవితంలో ఎదుగుదల అనేదే ఉండదు. ప్రతి మనిషి తన జీవితంలో గొప్పగా ఎదగాలని, విజయాలను సాధించాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఆర్థికంగా స్థిరపడి కోటీశ్వరులు కావాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మీరు అనుకునే లక్ష్యాలను చేరుకోవాలంటే మీకు మంచి ఆలోచనలు, మంచి వాతావరణం అవసరం. కొన్ని ప్రదేశాలకు వెళ్ళటం వలన మీ జీవితం నాశనం అవుతుందని, మీ ఎదుగుదలకు అడ్డుకట్ట పడుతుందని మీ జాతకంలో ఉంది. ఈ మాటలు వినడానికి మూఢనమ్మకాలుగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక లోతైన మనస్తత్వ శాస్త్రం మరియు మానసిక శక్తికి సంబంధించిన విషయాలు దాగి ఉన్నాయి. ఒక వ్యక్తి ఏ ప్రదేశంలో ఉన్నాడో ఆ ప్రదేశం యొక్క శక్తి ఆ వ్యక్తిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అందుకే కొన్ని ప్రదేశాలకు వెళ్ళటం పూర్తిగా మానేయాలి. మీరు ఈ 5 ప్రదేశాలకు వెళ్తే మీ జీవితం నాశనం అవుతుంది అనే విషయాన్ని కేవలం జ్యోతిష్యపరంగా కాకుండా ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత కోణం నుండి కూడా పరిశీలించాలి. మరి వృశ్చిక రాశి వారు ఏ 5 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. వృశ్చిక రాశి వారు స్వభావరీత్యా చాలా చురుకైన వారు మరియు అమితమైన తెలివితేటలు కలిగిన వారు. ఈ రాశికి అధిపతి కుజుడు. వీరు ఎవరితోనైనా చాలా త్వరగా కలిసిపోతారు మరియు తమ మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలరు. వృశ్చిక రాశి వారిలో ప్రధానంగా కనిపించే లక్షణం ద్వంద్వ స్వభావం. అంటే వీరు ఒకే సమయంలో 2 రకాల ఆలోచనలు కలిగి ఉండవచ్చు, లేదా ఒకేసారి 2 పనులు చేయడంలో ఆసక్తి చూపిస్తారు. వీరి మనసు నిలకడగా ఉండటం కొంచెం కష్టం. ఒక విషయం మీద ఎక్కువ కాలం దృష్టి పెట్టలేరు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలని, కొత్త ప్రదేశాలను సందర్శించాలని వీరు తహతహలాడుతుంటారు. సామాజికంగా వీరు చాలా చురుగ్గా ఉంటారు. స్నేహితుల మధ్యలో ఉండటం, నలుగురితో కబుర్లు చెప్పడం వీరికి చాలా ఇష్టం. హాస్య చతురత వీరిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి సమక్షంలో ఎవరికి బోర్ కొట్టదు. ఎవరు ఉన్నా బోర్ ఫీల్ అవ్వరు. తెలివితేటలు అధికంగా ఉండటం వలన ఏ సమస్యనైనా చాలా చాకచక్యంగా పరిష్కరిస్తారు. అయితే కొన్నిసార్లు వీరు తీసుకునే నిర్ణయాలు అయోమయంగా అనిపించవచ్చు. ఒక నిమిషం చాలా ఉత్సాహంగా కనిపించే వీరు మరుసటి నిమిషమే ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్న తమదైన ముద్ర వేస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ మరియు మార్కెటింగ్ రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. చదువు విషయంలో కూడా వీరు చాలా వేగంగా విషయాలను గ్రహిస్తారు. వీరిలో ఉన్న మరో గొప్ప గుణం ఏదైనా పరిస్థితికి త్వరగా అలవాటు పడటం. ఎంతటి కష్ట నష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే నేర్పు వీరికి ఉంటుంది. కానీ వీరికి సహనం కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదైనా పని త్వరగా అయిపోవాలని కోరుకుంటారు. ఒకవేళ ఆలస్యమైతే చిరాకు పడతారు. గొడవలకు దూరంగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ తమ వాదనను బలంగా వినిపించడంలో మాత్రం వెనుకాడరు. ప్రేమ విషయానికి వస్తే వీరు తమ భాగస్వామి నుంచి కూడా మేధాపరమైన స్నేహాన్ని కోరుకుంటారు. కేవలం భావోద్వేగాల కంటే కూడా మంచి సంభాషణలు జరిగే బంధాలకు వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్వేచ్ఛను అమితంగా ఇష్టపడే వీరు తమను ఎవరైనా కట్టడి చేయాలని చూస్తే అస్సలు సహించలేరు. విభిన్నమైన అభిరుచులు కలిగి ఉండటం వలన వీరి జీవితాంతం ఏదో ఒక కొత్త కళను లేదా విద్యను నేర్చుకుంటూనే ఉంటారు. వృశ్చిక రాశి వారి జీవితం ఎప్పుడూ రంగులమయంగా, వైవిధ్యంగా సాగుతుంది. వీరి మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. కాబట్టి వయసు పెరిగిన వీరిలో ఉత్సాహం మాత్రం తగ్గదు. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో వీరు దిట్ట. లోకజ్ఞానం ఎక్కువగా ఉండటం వలన సమాజంలో వీరికి
మంచి గౌరవం లభిస్తుంది. అయితే తమ మనసులో ఉన్న అసలైన బాధను బయటికి చెప్పకుండా నవ్వుతూ ఉండటం వీరి ప్రత్యేకత. చుట్టుప్రక్కల వారిని సంతోషంగా ఉంచడానికి వీరెప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి లక్షణాలు, అలవాట్లు ఉన్న మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళటం వలన మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మీరు కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక మీరు అసలు వెళ్ళకూడని ఆ ముఖ్యమైన 5 ప్రదేశాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రదేశాలు కేవలం భౌతిక ప్రదేశాలు మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో అది ఒక వ్యక్తి నివసించే ఇల్లు లేదా మీరు పాల్గొనే ఒక కార్యక్రమం కూడా కావచ్చు. మీరు వాటిని ఏ సందర్భంలోనైనా ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు వెళ్ళకూడని మొదటి ప్రదేశం మీకు ఆర్థికంగా నష్టం జరిగిన చోటుకు వెళ్ళకూడదు. ఈ ప్రదేశానికి అస్సలు వెళ్ళకూడని వాటిల్లో మొదటిది, ఉదాహరణకు మీరు ఒక వ్యాపారం మొదలుపెట్టి అది పూర్తిగా నష్టపోయి మీరు అప్పుల్లో కూరుకుపోయిన ఒక షాప్ లేదా ఆఫీస్ అనుకోండి, లేదా మీరు పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న ఒక స్థలం అనుకోండి. మీరు ఆర్థికంగా నష్టపోయిన ఆ ప్రదేశానికి తిరిగి వెళ్ళటం వలన మీ జీవితంలో ఎలాంటి లాభం ఉండదు. ఆ స్థలంలో మీరు మళ్ళీ అడుగుపెట్టినప్పుడు మీ మనసులో ఆ పాత నష్టానికి సంబంధించిన బాధ, కష్టం, నిరాశ అనేవి మళ్ళీ మొదలవుతాయి. మీకు తెలియకుండానే మీ ముఖంలో నిరుత్సాహం, మీ మాటల్లో ఆందోళన కనిపిస్తాయి. దీనివలన మీ భవిష్యత్తుపై మీరు దృష్టి పెట్టలేరు. పాత వైఫల్యం మిమ్మల్ని పదే పదే వెనక్కి లాగుతుంది. విజయం సాధించాలంటే మీకు కొత్త ఆలోచనలు, కొత్త శక్తి కావాలి. కానీ ఈ ప్రదేశానికి వెళ్ళటం వలన మీరు ఆ పాత ప్రతికూల శక్తి వలయంలోనే ఇరుక్కుపోతారు. మీరు గొప్పగా ఎదగాలంటే పాత వైఫల్యాలను అక్కడే వదిలేసి ఆ స్థలానికి వీలైనంత దూరంగా వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. గతంలో జరిగిన చెడును పట్టుకొని వేలాడటం ఆపాలి. మీ భవిష్యత్తు బాగుండాలంటే ఆ నష్టానికి గుర్తుగా ఉన్న ప్రదేశాన్ని పూర్తిగా మర్చిపోవడమే మంచిది. ఇది మీ మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం. మీరు వెళ్ళకూడని రెండవ ప్రదేశం, మిమ్మల్ని తరచుగా చిన్నచూపు చూసే, అవమానించే వారి ఇంటికి లేదా ఫంక్షన్కు వెళ్ళకూడదు. ఇది చాలామంది తమ జీవితంలో చేసే అతిపెద్ద తప్పు. మిమ్మల్ని తరచుగా అవమానించి చిన్నచూపు చూసే బంధువులు, పక్కింటి వారు లేదా స్నేహితులు అయి ఉండవచ్చు. కొన్నిసార్లు వారితో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు. మీరు చాలా మంచివారు కాబట్టి ఆ గొడవలను మర్చిపోయి పండక్కో, ఫంక్షన్కో పిలిచారని వారి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ గుర్తుంచుకోండి, వారు వారి స్వభావాన్ని అంత సులభంగా మార్చుకోలేరు. మీరు ఎంత మంచిగా మాట్లాడినా చివరకు మీకు దక్కేది అవమానం మాత్రమే. అన్ని గొడవలు పడ్డా మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు అని వారు మిమ్మల్ని మరింత తేలిగ్గా తీసుకుంటారు. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రదేశాలకు వెళ్ళటం మానేయాలి. ఆత్మగౌరవం అనేది ఒక వ్యక్తికి ఆయుధం లాంటిది. అది లేకపోతే మీరు ఏ పనిలోనూ విజయాలు సాధించలేరు. మీ గురించి మీరు గొప్పగా భావించుకోవాలి. అప్పుడే ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. పదే పదే అవమానించే వారి ఇంటికి వెళ్ళటం అంటే మీ గౌరవాన్ని మీరే వారి కాళ్ళ దగ్గర పెట్టడం లాంటిది. ఇది మీ మనసుకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది, మనశ్శాంతిని పోగొడుతుంది. అందుకే ఎవరైతే మిమ్మల్ని గౌరవించరో వారి బంధాన్ని తెంచుకొని వారికి దూరంగా ఉండటమే మీ జీవితంలో అత్యుత్తమ నిర్ణయం. మీ సంతోషానికి భంగం కలిగించే చోటు ఉండకూడదు. మీకు శాంతిని, గౌరవాన్ని ఇచ్చే వారి దగ్గర మాత్రమే ఉండాలి. మీరు ఒక కోటీశ్వరుడిగా ఎదగాలంటే ముందుగా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. మీరు వెళ్ళకూడని మూడవ ప్రదేశం, పాత గొడవలు, విషాదాలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఇది ఒక రకంగా మీ పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు బాల్యంలో చాలా కష్టాలు పడిన ఇల్లు, లేదా మీ ప్రేమ విఫలమైన చోటు, లేదా మీకు అత్యంత బాధ కలిగించిన సంఘటన జరిగిన ప్రదేశం కావచ్చు. కొన్ని ఇల్లు లేదా ప్రదేశాలు అక్కడ గతంలో జరిగిన విషాద సంఘటనల కారణంగా
చాలా భారీ శక్తిని కలిగి ఉంటాయి. అంటే ఆ స్థలం నిండా దుమకం, గొడవలు, బాధ అనే ప్రతికూల వైబ్రేషన్స్ నిండి ఉంటాయి. మీరు మళ్ళీ ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండానే పాత బాధలు, పాత కన్నీళ్ళు గుర్తుకు వస్తాయి. మీ జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నా సరే, ఆ ప్రదేశంలో అడుగుపెట్టగానే ఆనందం తగ్గిపోయి, నిరాశ, విచారం మిమ్మల్ని ఆవహిస్తాయి. ఇది మీ ప్రస్తుత మూడును పూర్తిగా పాడు చేస్తుంది. మీ మనసు శాంతంగా ఉన్నప్పుడే మీరు బాగా ఆలోచించగలం. కానీ ఆ పాత ప్రదేశాలకు వెళ్ళటం వలన మీ మనసు అశాంతితో నిండిపోతుంది. విజయం సాధించాలంటే మీకు ముందుకు వెళ్ళే ధైర్యం కావాలి. కానీ ఆ పాత ప్రదేశాలు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. అందుకే గతాన్ని గతంలో వదిలేసి వర్తమానం మరియు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. నిన్నటి కన్నీళ్లను నేటి ఆనందంలోకి తీసుకురావద్దు. ఎప్పుడూ ప్రశాంతత, సంతోషం నిండిన కొత్త ప్రదేశాలను మాత్రమే ఎంచుకోండి. అప్పుడే మీ జీవితం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు వెళ్ళకూడని నాలుగవ ప్రదేశం పాత గొడవలు, విషాదాలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఇది ఒక రకంగా మీ పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది. వ్యసనాలకు బానిసలైన స్నేహితులు తరచుగా కలిసే చోటుకు వెళ్ళకూడదు. ఇది మీ జీవితంలోని క్రమశిక్షణకు, మీ విజయానికి చాలా ప్రమాదకరం. ఉదాహరణకు, మీరు ఒక చెడు అలవాటును మానుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారనుకోండి. కానీ మీ పాత స్నేహితులు ఆ అలవాట్లు ఉన్నప్పటికీ ప్రతిరోజు కలిసే ఒక బార్ లేదా క్లబ్ లేదా ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. మీరు ఎంత కఠినంగా నియంత్రించుకున్నా సరే, మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆ వాతావరణాన్ని చూసినప్పుడు, ఆ స్నేహితులను చూసినప్పుడు, ఆ పాత అలవాట్లు మిమ్మల్ని లాగుతాయి. దీనినే ప్రలోభం అంటారు. ఆ ప్రదేశంలో ఉన్న శక్తి, ఆ వాతావరణం మిమ్మల్ని మళ్ళీ ఆ వ్యసనాలకు బానిసలుగా మార్చే అవకాశం ఎక్కువ. విజయం సాధించాలంటే మీ జీవితంలో సరైన క్రమశిక్షణ, ఆరోగ్యం ఉండాలి. కానీ ఈ ప్రదేశాలకు వెళ్ళటం వలన మీ క్రమశిక్షణ దెబ్బతింటుంది. మీ ఆరోగ్యం పాడవుతుంది. చివరికి మీ డబ్బు కూడా అనవసరంగా ఖర్చు అవుతుంది. చెడు స్నేహం, చెడు వాతావరణం మిమ్మల్ని ఏమాత్రం ముందుకు పోనివ్వవు. అందుకే మీ లక్ష్యాలకు దూరంగా లాగే ఎలాంటి స్నేహితులను, ఎలాంటి ప్రదేశాలను కూడా మీ జీవితంలోకి రానివ్వకండి. మంచి అలవాట్లు ఉన్నవారు, మంచి ఆలోచనలు ఉన్నవారు ఉండే ప్రదేశాలనే మీరు ఎంచుకోవాలి. అప్పుడే మీ జీవితంలో పురోగతి ఉంటుంది. మీరు వెళ్ళకూడని ఐదవ ప్రదేశం పాత గొడవలు, విషాదాలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఇది మూడవ ముఖ్యమైన ప్రదేశం. ఇది ఒక రకంగా మీ పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది. అసలు ప్రశాంతత లేని, కోలాహలం ఎక్కువైన మార్కెట్లు లేదా బార్లు వంటి చోట్లకు తరచుగా వెళ్ళకూడదు. ఈ చివరి ప్రదేశం మీ మానసిక ఆరోగ్యం మరియు స్పష్టమైన ఆలోచనలకు సంబంధించింది. మీరు కోటీశ్వరులు కావాలన్నా, జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా మీకు మెదడులో స్పష్టమైన ఆలోచన అవసరం. కానీ విపరీతమైన శబ్దం, అనవసరమైన గందరగోళం, జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు మీ ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తాయి. ఆ కోలాహలంలో మీ మెదడు అలసిపోతుంది. అనవసరమైన విషయాలపై మీ శక్తి వృధా అవుతుంది. మీరు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించడానికి ప్రయత్నించినా ఆ శబ్దం మీకు అడ్డుగా ఉంటుంది. శబ్దం మంచి ఆలోచనలను చంపేస్తుంది. ఈ ప్రదేశాలకు తరచుగా వెళ్ళటం వలన మీ మనసు అల్లకల్లోలంగా మారుతుంది. దీనివల్ల మీరు తొందరపాటుతనంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మీకు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ఆలయాలు, పార్కులు, నదీ తీరాలు లేదా లైబ్రరీలు వంటి ప్రదేశాలను ఎంచుకోండి. ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో మీరు కూర్చొని ఆలోచిస్తే మీ సమస్యలకు చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి. మీ భవిష్యత్తు గురించి సరైన ప్రణాళికలు వేసుకోగలుగుతారు. శాంతి ఉంటేనే ప్రగతి ఉంటుంది అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. కనుక ఈ రాశివారు గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 5 ప్రదేశాలకు వెళ్ళకండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని, ఆల్ అప్డేట్స్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.